దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదామండి. పరిశుద్ధ బైబిల్. ఒక్క నిమిషం. ప్రభునందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు సమయం ఇచ్చినండి దైవజనులు, మరి డేవిడ్ పాల్ గారికి, అలాగే మన ఆత్మీయులు, మరి ఆధ్యాత్మికమైన దైవజనులు, మరి మోజెస్ మన మధ్య గారు లేకపోయినా మరి మోజెస్ అయ్య గారు, అలాగే వారు స్థాపించిన సంఘ సభ్యులకి, అలాగే దైవ సేవకులకి అందరికీ ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొద్దిపాటి సమయాన్ని నేను ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇష్టపడతలేదు, కానీ బహు తక్కువ టైంలోనే క్లుప్తం వాక్యం చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. నా యొక్క అంశము ప్రార్థన. హల్లెలూయా. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త అయిన దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ 9వ అధ్యాయం అంతా మీరు చదివితే ఆయన ప్రవక్త అయినటువంటి యిర్మీయా ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దానియేలు ఎవరు అంటే చెప్తారా? దానియేలు ఎవరు కుమారుడు చెప్తారా? ప్రవక్త అయిన దానియేలు గారు ఎవరు కుమారుడు అంటే దావీదు యొక్క కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ బాగా చదవగలిగితే ప్రతి ప్రశ్నకు బైబిల్లోనే జవాబు ఉన్నది. హల్లెలూయా. బైబిల్ జాగ్రత్తగా చదవాలి. ప్రతి ప్రశ్నకు కూడా బైబిలే మనకు ప్రశ్న దొరుకుతూ ఉన్నది. ఇక్కడ దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే దేవుని దగ్గర కనిపెడుతున్నామో, మనకి బైబిల్ గ్రహించే శక్తి దేవుడు మనకిస్తాడంటండి. రెండోదిగా ఆ యొక్క నువ్వేది చేసినా సరే వాక్య ప్రకారంగా చేయవలసి ఉన్నావు. దేవుని స్తోత్రం. ఇక్కడ దానియేలు అది చెప్తూ ఉన్నాడు. అక్కడ యిర్మీయా ఏదైతే ప్రవచించాడో, యిర్మీయా ఏదైతే చూశాడో దాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే దేవుని యొద్ద నుంచి గాబ్రియేలు దూత అతని దగ్గరికి పంపబడ్డారు. దేవుని స్తోత్రం. మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం, ఒకరు శపించేస్తుంటాం. మన ప్రార్థన ఏం చేస్తుంది? శపించే ఆ మనిషిని ముందుగా బాబా బళ్ళపోతున్నాం బాబోయ్, ఆ మనిషిని తీసేయి. ఏం తీసేయి? క్షమించమని వేసుకు చెప్తే నువ్వు చంపేమంటున్నావు. మా ఇంటి వెనకాల ఒకడు ఉన్నాడు అని ఈయన చెప్పి ప్రార్థన చేస్తుంటాడు. అదో ప్రార్థన. నేను పాపులమయ్యను ఉంటాడు, పొదిలేసి అందరిని తిడుతుంటాడు. అతను పాపులమయ్యను ఉన్నాడట. ఇక్కడ దానియేలు ఆయన పాసారు. ఎవరు తిరుగుబాటు చేశారు చెప్తారా? తిరుగుబాటును మాన్పుటకును ఎవరు తిరుగుబాటు చేశారు? మీరా? నేనా?
ఎవరు తిరుగుబాటు చేశారు? ఇక్కడ దానియేలు చెప్తున్నాడు, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును ఎవరు తిరుగుబాటు చేశారు చెప్తారా దయచేసి? హలో, ఎవరు? దట్స్ ఇస్ హోల్ పీపుల్స్. మీరే చెప్పాలి. ప్లీజ్ కమ్. ఎవరు తిరుగుబాటు చేశారు చెప్తారా? నేను చెప్పమంటారా? మీరు చెప్పరా? ఏ నా మీద కోపంగా ఉందో చెప్పండి. ఇక్కడ దానియేలు చెప్తూ ఉన్నాడు, తిరుగుబాటు. ఈనాడు ఉన్నదండి తిరుగుబాటు. పాస్టర్ గారి మీద తిరుగుబాటు. నేను ఎవరి మీద తిరుగుబాటు? పాస్టర్ గారి మీద తిరుగుబాటు. అది అయ్యా మీరు ఎలాగ ఉన్నారు ఏంటని అడగరు పాస్టర్ గారిని. ఇక మా కొరకు ప్రార్థన చేసేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేసేయండి అంతే. అయ్యా పాస్టర్ గారు మీరు ఎలాగ ఉన్నారు, ఉంటున్నారా, తింటున్నారా అని పాస్టర్ గారిని వాళ్ళు అడిగేవారు ఉండరు. ఉంటారా? అబ్బే పాస్టర్ గారిని పట్టించుకోరండి. ఇంచే మా సంఘర్షణ చూస్తుంటాను నేను. అయ్యారు మా కొరకు ప్రార్థన చేసేనే చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేయండి. ఇక మా పిల్ల కొరకు ప్రార్థన చేసేయండి. ఇగో మా పిల్ల ఎంటెక్ చేస్తుంది ప్రార్థన చేయండి. మా చిన్న కుమారుడు బీటెక్ చేస్తాడు ప్రార్థన చేయండి. మరి ప్రార్థన చేయకపోతే ఇంకేం చేస్తాం? పాస్టర్ గారు ప్రార్థన చేయకపోతే ఊరుకుంటారా? ఎవరో కానీ అయ్యారు అమ్మగారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అయ్యారు ఈరోజు కొంత బోధన్నారా అని అడిగేవారు ఎవరన్నా ఉంటారేమో అని చూస్తుంటాను. హల్లెలూయా. ఎవరు తిరుగుబాటు చేశారంటే దేవుని ప్రజలే తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలే తిరుగుబాటు చేశారు. అక్కడ ఎవరు చేశారు? ఇశ్రాయేలు ప్రజలే దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద తిరుగుబాటు చేశారు కనుకే దేవుడు ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చివేశాడు. ఆ నెబుకద్నెజరు వచ్చి ఆ పట్టణం మీద పడి ఆ యూదులందరూ బబులోను దేశానికి సరదీసిపోయాడు. ఇప్పుడు దానియేలు ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడంటే బబులోను దేశం నుండి ప్రార్థన చేస్తున్నాడు. బబులోను దేశం ఎలాంటి తెలుసండి? ఒక్క 5 నిమిషాలు కూడా నిలబడలేమంటండి. అక్కడ నిలబడతావా? ఆ షడ్రకుని మేషకుని ఎదురేసేసారు. మనం అసలు నిలబడతాం అక్కడ? ఎక్కడేసేసారు? ఈ దానియేలు ఎక్కడేసేసారు? అసలు మనం ఏమైనా భక్తి చేస్తాం అక్కడ? వాళ్ళు ఎప్పుడు ఒకప్పుడు ఎక్కడుండేవారు అక్కడ? వాళ్ళు ఈ దానియేలు ఎక్కడ ఉండేవాడు? ఈ షడ్రకు మేషకులు ఎక్కడ ఉండేవారు? యెరూషలేములో ఉండేవారు. హల్లెలూయా. దేవుని పట్టణం, దేవుని మందిరంలో ఉండేవారు. దేవుని శకిన మహిమ దిగొచ్చినప్పుడు యాజకులు సైతము నిలవలేకపోయిన స్థలములో ఉండేవారు ప్రజలు. దానికి అంత కారణం మందిరానికి వచ్చేవారు కాదు. వచ్చేవారండి. దేవుడు అంత పెద్ద మందిరాన్ని కడితే ఆదివారం మీరు బలును పోయినాకి ఇల్లేదు, ఆదివారం మీరు పశువులు ఎప్పనాకి ఇల్లేదు, మీరు వంట చేయనాకి ఇల్లేదంటే ఆదివారం నాడు బట్టలు ఉతుకుతారండి ఆడవాళ్ళు. ఈ వారం అంతా ఖాళీగానే ఉంటారండి. ఈ పాస్టర్ గారు వచ్చేసరికి అయ్యారు ఇంకా 10 బట్టలు దాకా ఉంటుంది నీకు ఆదివారం, ఇంకా 4 ప్యాంట్లోనే అంటుంది మొన్న మనిషి నాకు. నీ 4 ప్యాంట్లు నీళ్ళదీత్తులోకి టైం 6 అవుద్ది సాయంత్రం. ఈ 6 గంటల దాకా నేను కూర్చోనమ్మ ఇక్కడ సంఘం అంతా కూర్చుంటారా? నీకు ఏ ఆదివారం నాడే చీరలు నానబెట్టాలా? ఆదివారం నాడే ప్యాంట్లు నానబెట్టాలా? చెప్పండి. మొన్న అడగొడిగా నేను చర్చికి రెడీ అయిపోతే మనిషి మల్లెపూలు వేసుకుని అన్నీ పెట్టేసుకుని టిప్ టప్ మీద తేరైపోయి వెళ్ళిపోతుంది. అమ్మ ఎక్కడ ఊరేళ్తుందని అయ్యారు. ఇది అలా ఆదివారం ఊరేళ్తుందండి. అలా ప్రతి వారం ఊరేళ్ళడం ఆ మనిషి. ఏం చేయను, ఏ రోజన్నా ప్రార్థనకు వస్తుందేమో అని చూస్తాను. ప్రతి ఆదివారమే పని, ప్రతి ఆదివారం ఊరు. మొన్న అటేటకు వచ్చి చచ్చిపోయింది. నిజం అబద్ధం కూడా సువార్తమ్మ మర్చిపోయింది. సువార్తమ్మ వాళ్ళ ఆయన పాపం అడగొడిగా ఆ గడ్డి కోసుకుని గేదెలు పాలు తీసుకుని
అమ్మా ఆవు పాలు ఇస్తుందా? ఆవులు పాలు ఇస్తాయా? ఏంటమ్మా ఆవులు పాలు ఇవ్వ? పాని గేదెలు పాలు ఇస్తాయా పాలు? ఏంటమ్మా ఆవులు గేదెలు పాలు ఇస్తాయా? కాకినాడలు ఇస్తాయా? మీ కాకినాడలో ఆవులు గేదెలు పాలు ఇస్తాయా? మీ కాకినాడలో ఆవులు గేదెలు పాలు ఇస్తాయా? మా ఊర్లో ఇవ్వు. మా ఊర్లో ఆవులు కానీ గేదెలు కానీ పాలు ఇవ్వు. వాటిని మేమే తీసుకోవాలి. ఇందాక ఎవరో ఆ చెల్లి చెప్పింది, అయ్యి ఇవ్వు. ఒకవేళ గట్టిగా లేకపోతే పోతుండు, తన్నిందంటే వెనకల్లా పడిపోతాం. ఆవులు గేదెలు పాలవు. ఎన్నో పురాకులు పడి బాధలు పడి ఆ దోవలు కొట్టినా కరిచేసినా సరే కంగారుగా మనమే పాలు తీసుకోవాలి. అలాగే ఒక దైవజనుడి దగ్గర వాక్యం తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మీలా ఎలర్ట్గా ఉండాలంట, సంతోషంగా ఉండాలంట. నేను వాక్యం చెప్తున్నాక మా సంఘంలో ఒకడు ఇలాగ అంటుంటాడు, అవి వెనకాల కూర్చున్నవాడు అదే నన్ను గుద్దేశాం అంటాడు వీడు. ఏమయ్యా అలా నిద్రపోతున్నావంటే ఇలాగ అంటుంటాను. మరి ప్రతి రోజు నిద్రపోవడమే. పాటలు పాడతాడు సాంగ్ లీడర్. మరి అతని పేరు ఇలాగంటుంటాడు. ఆమెను అన్నాను అనుకోండి, ఆ సంఘ పెద్దలో పడేస్తాడు. ఆమె పోనవడో వీడు వదలడం కానీ ఓ మాటలు. వాక్యం వినేటప్పుడు చాలా ఎలర్ట్గా ఉండాలి. ఒక దైవ సేవకుడి దగ్గర మన వాక్యాన్ని ఎలా తీసుకోవాలంటే అతను ప్రేరేపించబడి, హల్లెలూయా, పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి ఇంకా కొన్ని మాటలు చెప్పాలి, ఇంకా కొంచెం వాడబడాలి అన్నట్టుగా ఉండాలి సంఘం. మీరు అందరూ చాలా సంతోషంగా, చాలా యాక్టివ్గా, చాలా ఇంట్రెస్ట్గా వాక్యం వింటున్నారు. ఇంకా కొంచెం చెప్పాలనిపిస్తుంది. అదే మీరు అన్నారు అనుకోండి, ఈ వాక్యం చెప్పలేడు. ఇంకా హల్లెలూయా. గేదెలు ఆవులు పాలు మాత్రం మనమే పాలు తీసుకోవాలి. దేవుడిగా మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని ప్రజలు తిరుగుబాటు చేశారో దేవుడు కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆదివారం బట్టలు నానబెడుతున్నారు, ఆదివారం వీళ్ళు వంటలు చేసుకుంటున్నారు, ఆదివారం నాడు ఏ పని చేయొద్దంటే ఆదివారం సన్నిధి రాకుండా ఇలా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి శత్రువుల చేతకు అప్పగించాడండి. ఏం చేశాడు? ఈసారి గుర్రాల ముందు పరిగెడుతున్నారు, ఈసారి రథాల ముందు పరిగెడుతున్నారండి. ఎక్కడ పరిగెడుతున్నారు? అలా పరిగెట్టకపోతే చంపేస్తాడండి. గుర్రాల ముందు పరిగెడుతున్నారండి, రథాల ముందు పరిగెడుతున్నారండి. అప్పుడు దేవుడికి జ్ఞాపకం వచ్చాడండి. ఎక్కడ? బబులోను దేశంలో దేవుడికి జ్ఞాపకం వచ్చాడు. ఇశ్రాయేలు దేశంలో దేవుడు జ్ఞాపకం రాలేదు. అక్కడికి దేవుడికి మనకోసారి జ్ఞాపకం రావడైనా ఎప్పుడు జ్ఞాపకం వస్తాడో తెలుసా? అమ్మోయ్ బాబోయ్ పక్కన రేపు వచ్చాను, చచ్చిపోతున్నాను బాబోయ్, పాటగానే ప్రార్థన చేయండి. ఇంకేం చేయను, కిడ్నీ పాడైపోయి, లివర్లు పాడైపోయి, బీపీ ఎక్కువైపోయి, షుగర్లు ఎక్కువైపోయి, నువ్వు బాగా ఉన్నాడు మాట ఆలకింతేనా? నేను ఎప్పుడైనా ప్రార్థనకు వస్తేనా, ప్రసంగం చేస్తేనా, మోకరింతేనా? అచ్చా ఏం ఆలకించవే, ఏం ఇంతవా మాట అసలు ఏనో గుర్రాల ముందు పరిగెడితేనే కానీ నీకు మారు మనసు రాదు. హల్లెలూయా. మనకంటే తెలివైనడు ఆయన. నీకెన్ని తెలివితేటలు ఉంటే ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉంటాయమ్మా? నిన్న కాక మనం పుట్టినోళ్ళు మనకి ఎన్ని తెలివితేటలు ఉంటే భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి గొప్ప సర్వశక్తి గల దేవుడికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా.
మన తెలివితేటలే మాత్రము, మన జ్ఞానమే మాత్రము. హల్లెలూయా. మన బలం ఎంత, మన జ్ఞానం ఎంత? దేవుడికి మహిమ కలుగును గాక. తిరుగుబడిన మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము, దేని నిమిత్తము? దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకున్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలము ముద్రించుటకును. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 70 వారములు అనగా 33.5 సంవత్సరములు. హల్లెలూయా. యేసు క్రీస్తే ఆ అభిషక్తుడు. హల్లెలూయా. అక్కడ అభిషక్తుడు అని దానియేలుతో చెప్పబడ్డది. ఆ అభిషక్తుడు అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించుటకును. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలం ఎవరో కాదు, వధువై ఉన్నది. ఆ అభిషక్తుడు ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించుటకును, వధువుని అభిషేకించడానికి వచ్చిన అభిషక్తుడైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద యేసు ప్రభువు జీవించారండి. హల్లెలూయా. ప్రతి పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. దేవుని స్తోత్రం. మన పాపములు, మన పితరుల పాపములు, అందరి పాపములు కూడా యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశారు? నివారణ చేశారు, క్షమించారు, ఆయన పాప పరిహారం చేశారు. ఆయన దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 75 వారములు విధించబడిను అని దేవుని దూత ద్వారా దానియేలుతో చెప్పబడిన ఆ యొక్క గొప్ప నిబంధన వాగ్దానం బట్టి యేసుక్రీస్తు అవన్నీ నెరవేర్చాడండి. ఆ ప్రవచనాన్ని యేసు ప్రభువు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు ప్రవచనం నెరవేర్చాడు, ఇర్మియా ప్రవచనం నెరవేర్చాడు, యెహెజ్కేలు యొక్క ప్రవచనం నెరవేర్చాడు. ప్రవక్తల అందరి ప్రవచనాలు క్రీస్తులో నెరవేర్చబడినవి. హల్లెలూయా. హల్లెలూయా. మనందరి పాపములు కూడా క్షమించబడినవి ప్రభు నమ్ముకుంటూ ద్వారాగా, బాప్తిసం తీసుకుంటూ ద్వారా. హల్లెలూయా. ఆయన ఉచితమైన కృప ద్వారాగా మనందరం రక్షించబడ్డామండి. ఆయన ఉచితమైన కృప ద్వారాగా, కేవలం కృప. దేవుని స్తోత్రం. ఏంటండి? కేవలము కృప. పౌలు గారు రాస్తున్నాడు, నీ భక్తి వల్ల కాదు, నీ శక్తి వల్ల కాదు, కేవలం కృప. హల్లెలూయా. కేవలం కృప వల్ల మనం క్షమించబడ్డాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన, దానియేలు ఎంతగానో ప్రార్థన చేశాడు, ఎంతగానో దేవుడి దగ్గర నుంచి గ్రహింపు పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా ఒక ప్రార్థన శక్తి కలిగి ఉండాలని, ప్రార్థన ద్వారాగా మంచి జవాబు మనకు దొరుకుతుందని, ప్రార్థన చేయడం ద్వారాగా దేవుడి దగ్గర నుంచి మంచి గ్రహింపు పొందుకుంటామని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము మీ అందరి విడికలు నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అయ్యా దేవునికి స్తోత్రం. వంచుకున్నట్లయితే, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా తండ్రి నాయన,
నీకే స్తోత్రం నాన్న. ఈ రాత్రికాల సమయనందు ప్రభా మరి ఇదిగో తండ్రి నాయన పౌలు శీలలు అయా చెరసాలలో ఉన్నప్పుడు ప్రభా, సంఘము ప్రార్థించినప్పుడు ప్రభా, చెరసాల అయా పునాదులు కదిలిపోయాయ్యా. అయ్యా పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రికాల సమయం నందు ప్రభా అయ్యా మా ప్రియులు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన ప్రతి బంధకాలు కదిలిపోవునుగాక. అయ్యా 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 నీకే స్తోత్రము నాన్న. బిడ్డలెంతో కష్టపడి ప్రభా నీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయం నందు ప్రభా నీ పాదాల దగ్గర కనిపెడుతూ ఉండగా ప్రభా అయ్యా ప్రతి బంధకాలు అయ్యా ఇదిగో తండ్రి నాయన నీ అభిషేకము చేత అవి ఆవిరవునుగాక. పరిశుద్ధాత్మదేవ నీ కృప చేత నింపండి ప్రభా. అయ్యా 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 ఇదిగో తండ్రి నాయన అయ్యా ఎంతో మరి అయ్యా ఎన్నో ఆశలతో ఆలోచనలతో ప్రభా అయ్యా నీ సన్నిధిలో మొరపెడుతున్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడను ప్రభా మీరు దర్శించండి, నీ కృప చేత నింపండి ప్రభా. అలాగే ప్రభా ఇగో తండ్రి నాయన ప్రార్థన చేసినటువంటి అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా, అలాగే ప్రభా పాటలు పాడినటువంటి వారిని ప్రభా, అలాగే వాక్య పరిచర్యలో నడిపిస్తున్నటువంటి అయ్యా సిస్టర్ని ప్రభా మీరు అభిషేకించి అయ్యా ఇదిగో తండ్రి మీ నోటికి బోరుగా మీరు వాడుకున్నామని ప్రభా కూడి ఉన్న ప్రతి ఒక్కరి పైన ఈ రాత్రికాల సమయనందు ప్రభా ఇదిగో తండ్రి నాయన ఆత్మ వేగము అయ్యా వారి పైకి దిగి వచ్చును గాక. అయ్యా నీకే స్తోత్రము నాన్న. అయ్యా నీ ఆత్మాభిషేకము బిడలను అయ్యా ఇదిగో తండ్రి నాయన ఉజ్జీవములోనికి అయ్యా వీరిని తీసుకువెళ్ళును గాక. నీ కృప చేత నింపండి ప్రభా. ప్రతి ఒక్క అవసరతల నుండి ఆలోచనల నుండి విడుదల కలుగు చేసి నీ కృప చేత నింపమని నజరేయుడైన యేసు పుణ్యనామంలో అడిగి వేడుకొనుచు నాన్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలు. మరి దైవజనులకి నా వందనాలు, కూడి వచ్చిన సేవకులకి, సంఘం అంతటి కూడా నా వందనాలు. అయితే చాలా టైం అయింది కాబట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పటి వరకు కొన్ని ప్రార్థనలు మనం విన్నాం కదండి, ప్రార్థనలు ఎలా చేయాలి ఏంటి అని. అయితే ఇక్కడ ఇంకొక అంశం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. చదవండి. మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగలునా? అయితే మీరు నా యొద్ద దొంగలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగలిత్తిమని మీరందరూ. చాలండి, చూడండి ఇక్కడ కొన్ని మాటలు మలాకీ ద్వారా దేవుడు రాయిస్తున్నారు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా? అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. ఇక్కడ సంఘానికి దేవుడిస్తున్న మాట. సంఘం ఏ విషయంలో దేవుడి దగ్గర దొంగిలిస్తుందో, ఏది దొంగిలిస్తుందో ఒక 3 అంశాలు చెప్పాలని ఆశపడుతున్నాను. 1, దేవుడి దగ్గర సంఘము సమయము దొంగిలిస్తుంది. 2, దశమ భాగం. 3, ప్రథమ సంతానం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ 3 అంశాలు చెప్పాలనిపించిందంటే, దేవుడు ఎందుకు మాట్లాడిస్తున్నారంటే ఈ 3 విషయాల్లో సంఘం వెనకబడిపోయింది. ఈ 3 విషయాల్లో దేవుడికి దూరంగా ఉంది సంఘం. ఈ సంఘంలో ఎంతమంది దశమ భాగం ఇస్తున్నారో నాకు తెలియదు. ఎంతమంది దేవుడికి సమయం ఇస్తున్నారో నాకు తెలియదు. ఎంతమంది మీ బిడ్డలను దేవుడి కొరకు ప్రతిష్ఠించారో నాకు తెలియదు. మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ నేనైతే నా దేవుడి విషయంలో, నా దేవుడు నా జీవితంలో చేసిన
కార్యం విషయంలో మీతో కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు దేవుడు తెలియక ముందు, నేను దేవుడిని ఎరగక ముందు, నేను వాక్యం వింటున్నప్పుడే దశమ భాగం తీయాలన్న ఆలోచన నాకు దేవుడు పుట్టించారు. అప్పుడు నా చేతిలో పని లేదు. నా భర్త తెచ్చి కష్టార్జితం ఇస్తేనే నేను అందులోంచి దశమ భాగం ఇవ్వాలి. ఆయన ఒక నెల కష్టార్జితం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా అందులోంచి నేను దశమ భాగం దేవుడికి ఇచ్చేదాన్ని. ఇంకో నెల ఆయన ఇచ్చేవారు కాదు, ఆయన తాగేసేవారు. నేను అప్పుడు చాలాసార్లు దేవుడి దగ్గర దుఃఖపడ్డాను. ప్రభువా, నీకు దశమ భాగం నేను కరెక్ట్గా ఇవ్వట్లేదు. నా ఇంట్లో శ్రమ ఉంది, నా ఇంట్లో కరువు ఉంది, నా ఇంట్లో దుఃఖం ఉంది, నా ఇంట్లో వేదన ఉంది. ఎలాగ ప్రభువా నేను నీకు దశమ భాగం ఇవ్వాలి? ఎందుకంటే దశమ భాగం ఇవ్వాలి అని చెప్పి దేవుడే ఇక్కడ సెలవిస్తున్నారు. దశమ భాగం యొక్క వాల్యూ, దశమ భాగం యొక్క విలువ ఎలా ఉంటుందంటే, దశమ భాగం యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, నేను ఇచ్చాక చూశానండి. నేను ఇచ్చాను. ఎలా ఇచ్చానంటే, నేను దేవుణ్ణి అడిగాను అనమాట. ఇలా కాదు, క్రమముగా ఇవ్వాలి. ఒక నెల ఇస్తే ఒక నెల ఇవ్వకుండా అలా ఉండకూడదు. ఒకవేళ నా ఇంట్లో శ్రమ ఉంది, ఆ నెల 10,000 నా ఇంటికి అవసరం, ఒక 1,000 రూపాయలు నేను తర్వాత ఇంకో 1,000 వేసి దేవుడికి ఇద్దామని అలా కూడా నేను ఇవ్వకూడదు. ప్రభువా, ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఒక 10,000 నాకు వస్తే 1,000 రూపాయలు ఖచ్చితంగా నీకు ఇచ్చేయాలి. ఇలాగే ప్రార్థన చేశాను. నేను కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను. దగ్గరగా 4-5 సంవత్సరాలు ప్రార్థన చేశాను. దేవుణ్ణి అడిగాను, దేవా నాకు ఏదైనా పని కల్పించు అని. మొట్టమొదటిగా నా చేతికి దేవుడు ఇచ్చిన పని ఏంటో తెలుసండి? ఒకళ్ళ ఇంట్లో వంట చేసేదాన్ని. అక్కడ మాకు దగ్గరలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒక ముస్లిం ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వంట చేసేదాన్ని. ఎందుకంటే నా ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి నాకు నెలకు 5,000 జీతం ఇచ్చేవారు. నేను కరెక్ట్గా 500 తీసి పక్కకు పెట్టేసేదాన్ని. ఆ 4,500 నాకు సరిపోవు ఇంట్లోకి. ఎందుకంటే వచ్చిన కష్టార్జితం అంతా నా భర్త ఏం చేస్తున్నారు? త్రాగేస్తున్నారు. సరిపోవట్లేదు ఇంట్లోకి. ఈ 4,500 చాలు. ఈ 500 కూడా నేను కలుపుకుంటే ఏమవుతుంది? దేవుడిది దొంగలించినట్టే కదా. అప్పుడు ఏం చేసేదంటే, ఎంత కష్టమైనా సరే ఫస్ట్ 500 పక్కకు పెట్టి, ప్రవ్వా ఈ 4,500 ఈ నెలంతా నాకు పిల్లలకే సరిపోవాలి. అది నువ్వు ఎలా పంపిస్తావో నాకు తెలియదు. ఇంకా ఎగస్ట్రా అవసరం వస్తే నువ్వు ఎలా ఇస్తావో నాకు తెలియదు. కానీ నేనైతే నమ్మకంగా నీకు తీసేస్తున్నానని తీసేసి, తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడారు. సరే, నువ్వు ధనంలోంచి దశమ భాగం ఇస్తున్నావు కదా, కరెక్టే. మరి నీ సమయం ఇస్తున్నావా? నీకు 24 గంటలు టైం ఇచ్చాను, నువ్వు 2 గంటలన్నర నాకు ఇవ్వట్లేదు అన్నారు. అప్పుడు మొదలెట్టాను మళ్ళీ, ప్రభువా ఇదిగో 2 గంటలన్నర టైం తీస్తా. ఉదయాన్నే లెగంగానే గంట దేవుడి పాదాల దగ్గర మోకాళ్ళు వేసేదాన్ని. మధ్యాహ్నం అంతా పని అయిపోయాక పిల్లల్ని పెట్టుకుని అరగంట 45 నిమిషాలు దేవుడి దగ్గర గడిపేదాన్ని. తర్వాత సాయంత్రం మళ్ళీ 45 నిమిషాలు దగ్గరగా గంట దేవుడితో గడిపాను. ఇక్కడికి ఎన్ని అయినాయి? 2 అయినాయి కదా. 3వది పిల్లల విషయం. నాకు వివాహం అయింది, పిల్లల్ని ప్రథమ కుమారుణ్ణి దేవుడికి సమర్పించాలని నాకు తెలియదండి. దైవజనులు వాక్యం చెప్తున్నారు, వింటున్నాను, నీ ప్రథమ ఫలం దేవుడి సొత్తు అన్నారు. అంతే, పెళ్ళయింది 2 నెలలు అయింది, నాకు ఇంకా ఏమీ లేదు. నేను ఒకటే అన్నా, ప్రభువా నాకు 2 పిల్లలు పుట్టినా 3 పిల్లలు పుట్టినా నీ సేవకి ఇస్తా. వాళ్ళు మాత్రం ఎటువంటి అన్యాచారానికి సంబంధించింది కూడా నా పిల్లల దగ్గరికి రానివ్వనని చెప్పి ప్రార్థన చేశాను. నా వెనకాల ఎవ్వరూ లేరండి, మా తల్లిదండ్రులు లేరు, ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నే దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అంతే, పెద్ద బాబునిచ్చారు. దేవుడు దర్శనమిచ్చి బాబునివ్వగానే దైవజనుల దగ్గరికి తీసుకెళ్ళి ఒకటే మాట చెప్పా, నేను ఎలా ప్రార్థన చేసుకున్నా మీ వాక్యం విని, ఇదిగో నా బిడ్డను దేవుడికి సమర్పిస్తున్నాను. తర్వాత ఇంకో బాబు పుట్టాడు, ఆ బాబును కూడా దేవుడికి సమర్పించాను. ఎందుకు చెప్తున్నానంటే, దశమ భాగం విషయంలో చాలామందికి అపోహలు ఉంటాయి. మేము ఇవ్వాలా దేవుడికి, మేము చెయ్యాలా దేవుడికి. దశమ భాగం ఎందుకు ఇవ్వాలో తెలుసా అండి? ఆయన మనకి ఇస్తున్నారని కృతజ్ఞత కలిగి తిరిగి 10వ వంతు మనం దేవుడికి ఇవ్వాలి. చాలా దగ్గరలో చాలా సమయాల్లో దశమ భాగం ఎలా అయిపోతుందంటే, సేవకులు తీసుకుంటున్నారో, సేవకులు దొంగలిస్తున్నారో, ఈ అంశం నేను చాలా దగ్గరలో విన్నాను. నా హృదయంలో నొచ్చుకుని నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నిజంగా దైవ సేవకులు అలా లాగేసుకుంటున్నారా ఏంటి ప్రభువా ఇది అన్నప్పుడు మలాకీలోంచి దేవుడు నాకు చూపించిన మాట కింద చూడండి. కిందకు వచ్చేసరికి 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించినై ఉన్నారు, నేను శాపగ్రస్తులై ఉన్నారు. చాలా చూడండి, దేవుడు ఏమంటున్నారు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. మనం అంటాం, నేను ఏం దొంగిలించాను ప్రభువా నీ దగ్గర? కరెక్ట్గా ఆదివారం మందిరానికి వచ్చేస్తున్నాను, కరెక్ట్గా శుక్రవారం మందిరానికి వచ్చేస్తున్నాను, మంగళవారం ప్రార్థనకు వస్తున్నాను, గృహ కూడికలు అయితే వస్తున్నాను, కృతజ్ఞత కూడికలు అయితే వస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, ఇంకేం దొంగిలించాను అని అడుగుతాం. మనం క్వశ్చన్ వేస్తాం తిరిగి దేవుడికి. దేవుడు అడుగుతున్నారు, ప్రతిరోజు 24 గంటలు టైం ఇస్తున్నాను, నువ్వెంతసేపు నాతో గడుపుతున్నావు? నువ్వెంతసేపు వాక్యం ధ్యానం చేస్తున్నావు? నువ్వెంతసేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నావు? 24 గంటల్లో 2 గంటలన్నర దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి సంఘంగా మనం ఆలోచించాలి.
దేవుడు మనకి ఇస్తున్న మాట ఇది. సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. ఆయన మీతో ముచ్చటించాలని, మీతో మాట్లాడాలని, మీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నారు. ఆయన ఎంతమంది తొలగిపోయారో, ఎంతమంది దేవుడికి దూరంగా ఉన్నారో, దేవుడికి ప్రార్థన చేయకుండా, దేవుడి మాట వినకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడి యొక్క నియమాలు పాటించకుండా, దేవుడి యొక్క కట్టడాలు పాటించకుండా ఎంతమంది అయితే దూరంగా ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అదే పై మాట ఏమంటున్నారు, మీ పితరుల నాటి నుంచి కూడా మీరు నా కట్టడాలను గైకొనట్లేదు. ఎందుకు చెప్తున్నారు? దేవుడు మొదటి ఆది కాండం నుంచి మలాకి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసండి, దేవుడు కట్టడాలను ఎక్కడా కూడా గైకొనట్లేదు, ఎక్కడ కూడా వింటలేదు. ప్రతి చోట ప్రతి దగ్గర పడిపోతానే వచ్చారు. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక బలహీనతలో దేవుడికి ముఖం తిప్పుతూ, వీపు చూపిస్తూనే ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు మందిరంలోకి తీసుకురావాల్సినవి, దేవుడు సన్నిధిలోకి రావాల్సినవి దేవుడు మందిరంలోకి వచ్చేయాలి. దైవజనుడికి ఇవ్వాల్సిన దశంభాగం దైవజనుడికి ఇచ్చేయాలి. కృతజ్ఞత చెల్లించాల్సిన కానుక కృతజ్ఞత చెల్లించాలి. దేవుడికి ఇవ్వాల్సిన టైము దేవుడికి ఇవ్వాలి. పిల్లల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. మన పిల్లల్ని దేవుడు మనకు అనుగ్రహించారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానం, మొదటి బహుమానం దేవుడికి ఇవ్వగలిగితే, దేవుడికి ఇచ్చేయడం అంటే మొత్తం పట్టుకెళ్ళి దేవుడికి ఇచ్చేయమని కాదండి. దేవుడికి సమర్పించి వాళ్ళని దేవుడి యందు భయభక్తుల్లో పెంచుతూ, దేవుడు సేవ కొరకు, దేవుడు సువార్త కొరకు వాళ్ళని పంపగలిగితే మన జీవితానికి, మనం దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆయుష్కి ఒక విలువ ఉంటుంది. ఈ భూమి మీద మన పెట్టిన దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఈ 3 విషయాలు. సంఘంగా ఉన్న మనము చేయవలసిన ఈ 3 విషయాలు. ఎక్కడ తప్పిపోతున్నాం? ఎందులో పడిపోయాం? ఎందుకు దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నారు? ఏ విషయంలో తప్పిపోయాం? 10,000 జీతం వచ్చింది. ఆ 10,000 జీతంలోంచి 9,000 మన ఉంచుకొని 1,000 రూపాయలు ఇమ్మన్నారు. అవునా అండి? ఇప్పుడు ఒక దైవజనుడే ఉన్నారు, దైవ సేవకులే ఉన్నారు, దేవుడి చేత పిలువబడ్డారు. వాళ్ళు పోషించబడడానికి దేవుడు ఏర్పాటు చేసిన యొక్క భాగమే ఇది, దశమ భాగం. ఆయన మందిరంలోకి వచ్చాక, సేవకులకు అది ఇచ్చాక మీకు కానీ నాకు కానీ సంబంధం ఉండదు. దాంతో మీరు కానీ నేను కానీ ఏమంటారు దాన్ని, సనుక్కోవడానికి కానీ, మాట అనడానికి కానీ మనం ఎవ్వరము కూడా సరిపోం. ఎందుకంటే అది దైవజనుడిది, దేవుడు పెట్టిన నియమం అది. మీకు నాకు మనందరికి మధ్యలో ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. దేవుడి ప్రతినిధిగా దేవుడి యొక్క మాటను తీసుకొచ్చి మీకు చెప్తే, దైవజనులకు ఏం చేయాలి? మనం మంచి విషయాల్లో మంచివి ఇచ్చి గణపరచాలి, శ్రేష్టమైనవి ఇచ్చి గణపరచాలి, వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళ కష్టం, వాళ్ళ దుఃఖం, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళు చేసే సేవలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఎవరు ఉండాలి? బయట వ్యక్తులు కాదు, సంఘమే నిలబడాలి. సంఘం ఎవరు? క్రీస్తు యొక్క శరీరం. ఈ శరీరం నిలబడితే ఆ శిరస్సు పనిచేయగలుగుతుంది. ఈ శరీరమే లోబడకపోతే ఆ శిరస్సు ఎలా పనిచేస్తుంది? సంఘం ఎవరండి? దేవుడి యొక్క శరీరం. మనకు శిరస్సు ఎవరు? దేవుడు. స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త కదండి. అలాగే స్త్రీలు కూడా ఇంట్లో ఏ భర్త అయినా సరే, ఒకవేళ వాళ్ళకి తెలియక దేవుడికి దశంభాగం ఇవ్వట్లేదనుకో, మనం విన్న వాక్యాన్ని పట్టుకెళ్ళి వాళ్ళకి వివరించాలి. ఇదిగో ఈ దినాన్ని ఇలా మాట్లాడారండి వాక్యం, మనం దశంభాగం ఇస్తే దేవుడు మనని ఆశీర్వదిస్తారు, మనం ప్రార్థన చేస్తే దేవుడు మనని ఆశీర్వదిస్తారు. మనం చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పురుషులు కష్టపడి పనిచేసి వాక్యం వినే టైం ఉండదు వాళ్ళకి, మందిరానికి వచ్చే టైం ఉండదు వాళ్ళకి, ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. లేఖనాలు ఎవరు తెలియచేయాలి? వెళ్ళి భార్య తెలియచేయాలి, బిడ్డలు తెలియచేయాలి. భర్తలు వచ్చిన వారు భార్యలకు తెలియచేయాలి, బిడ్డలకు తెలియచేయాలి. దేవుడు మాట్లాడుతున్నమాట, కట్టడలు, నా కట్టడలు పాటించాలి, నా విధులు పాటించాలి. ఇది మనుషులు పెట్టింది కాదు. దశంభాగం ఇచ్చే విషయం మనుషులు పెట్టింది కాదు. అబ్రహాము దేవుడికి దశంభాగం ఎందుకు ఇచ్చారండి? ఆ టైంలో ఎందుకు ఇచ్చారు? 14వ అధ్యాయం చూడండి ఒకసారి, ఆది కాండం 14వ అధ్యాయం. ఆది కాండం 14వ అధ్యాయం 20వ వచనంలో, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చూడండి, అబ్రహాం ఎందుకు ఇచ్చారు? అబ్రహాము ఆశీర్వదించబడ్డారు. ప్రభువా, నేను ఆశీర్వదించబడడానికి కారణం ఎవరు? నువ్వు. ఈ ఆశీర్వాదం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నీ దగ్గర నుంచి వచ్చింది. అందుకని నేను అందులోంచి 10వ భాగం తీసి నీ నామాన్నే మహింపరచాలి, నీ నామాన్నే గణపరచాలని చెప్పి ఆ 10వ భాగం తెచ్చి ఎవరి దగ్గర పెట్టారు? దేవుడి దగ్గర పెట్టారు.
మెల్కీషేదెకు అంటే ఎవరో తెలుసండి? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన యాజకుడుగా కనిపించుకున్నారు పాత నిబంధనలో, యాజకుడుగా కనబడ్డారు. తీసుకొచ్చి ఎందుకు పెట్టగలిగాడో తెలుసండి? దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూశారు. నేను దశంభాగం ఇవ్వడం వల్ల ఏం జరిగిందో చెప్తాను చూడండి. నా జీవితంలో దశంభాగం ఇవ్వనంత వరకు కూడా మాకు తినడానికి సరిగ్గా తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, మా ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, దుఃఖం, బాధ, వేదన, నా భర్తతో బాధ, దుఃఖము. మమ్మల్ని గాయపరుస్తున్నారు. గాయపరిచింది ఆయనకి తెలియదు. ఆయన ఉన్న వ్యసనం అలాంటిది. గాయపరచడం, బాధ పెట్టడం, దుఃఖ పెట్టడం. ఆ టైంలో నేను ఏం చేసేదానంటే నా భర్త మీద కోపం పెంచుకునేదాన్ని. నేను ఇక్కడికి వచ్చాను కానీ ఈయన ఎందుకు నన్ను ఎలా శ్రమ పడుతున్నాడు, నన్ను ఇష్టపడే కదా మ్యారేజ్ చేసుకున్నాడు, ఎందుకు ఈయన ఎలా అవుతున్నాడు అని చెప్పి ఆయన మీద కోపం పెంచుకుని కొన్ని టయాల్లో సహనం కోల్పోయి ఆయన మీదకి విరుద్ధంగా వెళ్ళేదాన్ని నేను. అలాంటి టయాల్లో దేవుడి దగ్గర, దేవుడు వాక్యమిని దేవుడి పాదాల దగ్గర సరి చేసుకున్నాను. నువ్వు మొదట మారు, నువ్వు ఇవ్వవలసినవి నువ్వు ఇవ్వు, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, అప్పుడు నువ్వు నన్ను అడుగు అన్నారు దేవుడు. నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను, నేను దేవుడికి ఇవ్వడం మొదలు పెట్టాను, నా పిల్లల్ని దేవుడికి సమర్పించాను. ఆ తర్వాత అండి ఒక్కొక్కటి నా ఇంటికి రావడం.
పొదువు లేకుండా నా భర్త పని చేస్తారు, కష్టపడతారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, కష్టపడింది ఎంత కష్టపడతారు ఇప్పుడు నాకు చెప్తారు, ఏం చేయాలో నాకు చెప్తారు, నన్ను అడుగుతారు సలహా. ఎందుకు మారింది? నేను ఫస్ట్ మారాను. నేను దేవుడికి ఇచ్చాను టైము, నా ప్రార్థన టైం ఇచ్చాను, నా దశంభాగం ఇచ్చాను, నా పిల్లల్ని అప్పగించాను దేవుడు. ఈరోజు దేవుడు నన్ను ఇలా నడిపిస్తున్నారు, ఇలా పోషిస్తున్నారు, నా ఇంటికి ఎవరైనా వస్తే పెట్టగలుగుతున్నాను, వాళ్ళకి ఏదైనా చిన్న కానుక ఇవ్వగలుగుతున్నానంటే కేవలం ఆయన కృప. నేను ఆయనకు లోబడ్డాను కాబట్టి ఆయన నా జీవితంలో కార్యం చేశారు. మనమందరం కూడా అలాగే దేవుడికి లోబడాలి. దుఃఖపడుతున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. నా ఇంట్లో ఏం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నా ఇంట్లో ఆశీర్వాదం లేదు, నా వ్యాపారం వృద్ధి అవ్వట్లేదు, నేను ఇన్ని అప్పులు అయిపోయాను, ఇంత బాధ అయిపోయాను అని. ఎక్కడ పడిపోయామో, ఏ సిచ్యువేషన్లో పడిపోయామో, దేవుడికి ఏ మాట ఇచ్చి అందులోంచి తొలగిపోయామో అది గుర్తు చేసుకోగలిగితే, అది గ్రహించుకుని సరి చేసుకోగలిగితే దేవుడు మనల్ని దీవించడానికి ఆయన అబద్ధికుడై ఉంటాడు బహుశా, కాదా? మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం మౌనంగా ఎందుకు ఉంటున్నాం? అడిగింది మనం ఎందుకు పొందుకోవట్లేదు? అడుగుడి అని చెప్పారు కదా, మనం అడుగుతున్నాం కదా, ప్రతిసారి మనం అడుగుతున్నాం, కానీ మనం ఎందుకు సంపాదించుకోవట్లేదు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీరు ఏదైతే అడుగుతారో వాటిని పొందుకున్నామని నమ్ముడి అంటాడు దేవుడు. అంటే మీరు భూలోకంలో ఏదైతే అడుగుతారో నేను పరలోకంలో వాటిని మాట్లాడలేదు, ఇస్తానని చెప్పారా? మీరు రెస్పాండ్ అవ్వాలి, ఓకేనా? మీకు తెలిసింది అడుగుతాను, చాలా సామాన్యమైన వాక్యం చెప్తారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అడగమన్నారు కనుక మనం అడుగుతున్నాం, దేవుడు వెతకమన్నారు కాబట్టి వెతుకుతున్నాం. అయితే నీవు అడిగిన దాన్ని పొందుకున్నావని నమ్మమన్నారు ఒక మాట. ఇప్పుడు మనం అడిగింది ఎందుకు మనము పొందుకుంటున్నామంటే మన దగ్గర సమాధానం లేదు. మరి మనం అడిగింది మనం పొందుకోవట్లేదంటే గల కారణం ఏంటి? దేవుడు అబద్ధికుడు కాదు కదా. అంటే మనలో ఆయనకి ఇష్టమైనది లేదు గనక. ఇప్పుడు తల్లిదండ్రులైనటువంటి మీరు కొంతమంది మీ పిల్లలకి అడిగినదన్నీ ఇస్తారా? వాళ్ళకి మేలు ఏదో వాళ్ళకి కీడేదో వాటిని బట్టే మీరు ఇస్తారు. ఏ తల్లిదండ్రులైనా అంతే. హల్లెలూయా. అలాగే మనకి ఏది మంచిదో మనకి ఏది హానికరమైనదో దానిని బట్టి దేవుడు మనకి ఇస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక అంశాన్ని నేను చెప్తాను. ఇప్పుడు ఒకవేళ ఒక బైక్ కొనాలని పిల్లలు అడిగారనుకోండి, మీరేం చేస్తారు? వారికి కొనాలని ఇష్టం ఉన్నా మీరు కొనలేని పరిస్థితి. ఎందుకంటే వారు సరిగా హ్యాండిల్ చేసే వయసు వారికి రాకపోతే మీరు కొనరు. ఒక మొబైల్ ఫోన్ వాళ్ళు కొనాలని మారం చేస్తే వాళ్ళు మీకు కొనాలని ఇష్టం ఉన్నా మీరు కొనరు. కారణం వాళ్ళకి హ్యాండిల్ చేసే వయసు రావాలి, మెచ్యూరిటీ రావాలి. ఆ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఇవ్వడానికి ఇష్టపడతారు. అలాగే మనం ఏదైతే అడుగుతున్నామో అది పొందుకోవాలంటే మొట్టమొదట ఆయన చిత్తానుసారమైనది అడిగి ఉండాలి. దేవుడికి ఇష్టం కానిది మనం అడిగితే ఆయన ఎంత అడిగినా సమాధానం చెప్పరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట నేను చెప్తాను. మనము అడిగినది విశ్వాసంతో అడిగితే దేవుడు కార్యం చేస్తారు. అయితే మనం అడగాల్సింది ఎలా అడగాలి? అపనమ్మకం లేకుండా అడగాలి, అవిశ్వాసముతో అడగకూడదు. మనం ఏదైనా అడిగితే దేవుడికి ఎలా అడగాలని అంటే విశ్వాసముతో అడగాలి. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల చూడండి ఒకసారి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మూడు రకాలుగా పోల్చిన ఒక మాట చెప్తాను. 30 అంతలుగా, 60 అంతలుగాను, 100 అంతలుగాను మీరు ఫలించుడి, మీరు ఫలించారు, లేకపోతే మీరు ఫలించండి అని దీవిస్తారు, ప్రార్థన చేస్తారు. ఎవరన్నా కానుకిచ్చినప్పుడు కూడా
సేవకులు ఎలాగా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా ఇచ్చిన కానుకను 30 గాను 60 గాను 100 గాను దీవించండి అని ప్రార్థన చేస్తారు. అంటే అర్థం 30 ఇచ్చినది 30 ఆశీర్వాదం పొందుతారు, 60 ఇచ్చింది 60 ఆశీర్వాదం వస్తుంది, 100 ఇచ్చినది 100 ఆశీర్వాద ఫలము. అంటే మనము ఎంతైతే విత్తుతామో అంత మనము కోస్తాం. హల్లెలూయా. అలాగే మనం చేసేటువంటి భక్తి మనము ఎంతగా దేవుడి మీద ఆధారపడాము అనే దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది. సగం సగం భక్తి ఏమవుతుందంటే అవిశ్వాసానికి దారితీస్తుంది. అపనమ్మకమైనటువంటి భక్తి అవిశ్వాసానికి దారితీస్తుంది. దాని వలన మనం ఏదైతే పొందుకోవాలని అనుకుంటామో వాటిని పొందుకోకుండా అవి ఆటంకాలుగా నిలబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. 12వ మాట చదవండి, 7:12 మత్తయి సువార్త. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. స్తోత్రం. ఇది ధర్మశాస్త్రమును. చాలండి, చాలు. మనుషులు మీకు ఏది అమ్మ మాట్లాడద్దు దయచేసి, మరొకసారి చదవండి. మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుకుంటారో అలాగుననే మీరును వారికి చేయుడి. స్తోత్రం. హల్లెలూయా. ఏమనుకుంటామంట మనం? ప్రభు ఏం చెప్తున్నారు అక్కడ? మనుషులకు మీరు ఎలా చేయాలని కోరుకుంటారో, అంటే మీరు ఏదైతే ఆశిస్తారో, మీరు ఎలాగైతే వాటిని పొందుకోవాలని కోరుకుంటారో అలాగే మీరు ఎదుటి వారి పక్షాన కూడా, లేకపోతే ఎదుటి వారి పట్ల కూడా మీరు ఆ విధంగా ఉండండి. స్తోత్రం కలుగును గాక. మా ఇంటికి వచ్చారండి, మేము చాలా బాగా చూసుకున్నామండి, వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి. నొప్పించేదిగా ఉండకూడదు. ఎదుటివారు ఏదన్నా మాట్లాడితే మనం బాధ పెట్టుకుంటాం కదా, అలాగే మనం మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా బాధ పెట్టుకోకుండా మన మాట తీరు ఉండాలి. ఎదుటి వారి నుండి మనం మనం కోరుకుంటాం. అట్లాగే మనము ఎదుటి వారిని గౌరవించే స్థితిలోనికి మనం ఉండాలి. కొంచెం కష్టంగా ఉంది కదా, ఇబ్బందిగా ఉంది కదా. ఇబ్బంది ఉందా? పర్లేదా? అమ్మయ్య, స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటేనండి, నేను నా స్టేటస్లో ఏం పెట్టానంటే, సమాజం మార్పు కోసం కోరుకుంటుంది కానీ మారడానికి ఇష్టపడలేదు. హలో, అంతేనా? మార్పు కావాలి, సమాజంలో మార్పు కావాలి, మన స్టేటస్లో మార్పు కావాలి, మన స్టడీస్లో మార్పు కావాలి, మన కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు కావాలి, మన ఫ్రెండ్షిప్లో మార్పు కావాలి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మార్పు కావాలి, అన్నిట్లో మార్పు కావాలి. మార్పు కావాలంటే ఏం చేయాలి చెప్పనా? మారడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మార్చుకుంటేనే, ఇప్పుడు వినేటువంటి వాక్యం ఏదైతే ఉందో మనము వాక్యానుసారంగా జీవిస్తేనే ఆ వాక్యపు ఫలము మనలో ఫలిస్తుంది. మనము విని వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉంటే నువ్వు ఎంతకాలము వాక్యం విన్నా నీలో ఆ యొక్క ఫలితము రాదు. మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతున్నారు. మన వలన దేవుడికి గొప్ప పేరు రావాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆ గొప్ప పేరు రావాలంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినది మనం చేయాలి, దేవుడు చేయమన్నది మనం చేయాలి, దేవుడు వద్దన్నది మనం చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. మనము వినేసి మర్చిపోవడానికి కాదు, మనము ఆచరిస్తేనే సమాజము నీలో క్రీస్తు ఉన్నాడని గుర్తెరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. అంటే క్రీస్తు యొక్క, చూడండి, యోహాను గారి కోసం అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి మాట ఏముంటుందంటే, ఈయన క్రీస్తులా ఉన్నాడు, ఈయన క్రీస్తు అయి ఉన్నాడేమో, అంటే ఈయన క్రీస్తు అయి ఉండి క్రీస్తు కాదని అబద్ధం చెప్తున్నాడట అని ఎవరు చెప్తారంటే సాక్ష్యం ప్రజలు చెప్తారు. అంటే ఆయన ఎలా చూపించారు ఆయనని అంటే,
క్రీస్తులాగా ఉండేటువంటి భక్తిని ప్రజలు చూసేలాగా ఆయన భక్తి కలిగి ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తులైన పౌలు గారు కూడా అదే కదా మాట అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు. స్తోత్రం కలుగును గాక. మన అంశం ఏంటంటే ఇంతకీ చెప్పాలి, మర్చిపోయాను. అడుగుడి. హల్లెలూయా. స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మీరు ఏదైతే అడుగుతున్నారో వాటిని పొందుకోవడానికి మీరు ఏం చేయాలో అనేది రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏదైనా సరే, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, మనము ఏదైతే ఎదుటి వారి నుండి ఆశిస్తామో మొట్టమొదట మనము చేసి చూపించాలి. ఒక భార్య భర్తలుంటే మీరు మీ భర్తను ప్రేమించగలిగితే మొట్టమొదట మీరు మీ భర్తను ప్రేమించండి. ఆ తర్వాత ఖచ్చితంగా ఆ భర్త మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ కుటుంబాల్లో మిమ్మల్ని వెలివేస్తే మొట్టమొదటగా మీరు ప్రేమించండి వారిని, ఖచ్చితంగా వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. మొట్టమొదట మన నుండే స్టార్ట్ అవ్వాలి. మార్పు అనేది మన నుండే స్టార్ట్ అవ్వాలి. మనము చేసిన తర్వాత ఎదుటి వారికి వాటిని తెలియచేయాలి. స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త చూడండి ఒకసారి, క్షమించండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. నిర్గమకాండము క్షమించండి 19వ అధ్యాయము నిర్గమకాండము చదువుతారా ఒకసారి 22. హల్లెలూయా. అంటే అర్థం, వీరు ఎలా వెళ్ళారు? ఈ ఇద్దరు అన్నదమ్ములు మాత్రమే ఎందుకు వెళ్ళగలిగారు? మిగిలిన వారు ఎందుకు వెళ్ళలేదు? వెళితే ఎందుకు చనిపోతారు? ఎందుకంటే వాళ్ళు అభిషేకించబడిన వారు, వారు దేవుని శక్తితో నింపబడిన వారు. వారు దేవుని శక్తితో నింపబడిన వారు. మిగిలిన వారు ఎలా ఉన్నారని అంటే, వారు దేవుని భయముతో వాళ్ళు ఉన్నట్లుగా మనం చూడం. ఎప్పుడైతే యాజకుడు లేకపోతే మోషే ఎప్పుడైతే చెప్పారో, మీరు ప్రతిష్ఠించుకోవాలి, మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, మీరు దేవునికి ఏమంటారని అంటే ఆ దహన బలులను అర్పించాలి. ఎప్పుడైతే వారిని ప్రతిష్టపరిచారో, ఎప్పుడైతే వారు ప్రతిష్ఠించుకున్నారో, దేవునికి లోబడ్డారో, ఒకసారి చదవండి అదే 24వ అధ్యాయంలో. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము. 9వ మాట చదవండి. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అయ్య బాబోయ్, అందరూ ఎక్కడ ఉన్నారా? నా మాటలు మీకు అర్థమవట్లేదు కదా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 19వ అధ్యాయంలో ఎవరు కూడా వెళ్ళడానికి అవకాశం లేదని ఆర్డర్ పెట్టాడు దేవుడు కదా. ఇప్పుడు 24వ అధ్యాయానికి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి ఫస్ట్ నుండి చదివితే అప్పుడు కూడా అదే ఆర్డర్ కనిపిస్తుంది. కానీ 9వ మాట చూస్తే మోషే, అహరోను, నాదాబు, అబీహులు, ఇశ్రాయేలీలో పెద్దల్లో 70 మంది, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారట? దేవుని కొండ మీద ఉండే దేవుని చూసే కృపను దేవుడు ఇచ్చారట. ఒకసారి చప్పట్లు కొడతారా? ఒక నిమిషం. హల్లెలూయా. ఫస్ట్ ఏమో వెళ్ళొద్దన్నారు, ఫస్ట్ ఏమో ముట్టుకోవద్దన్నారు, ఫస్ట్ ఏమో ఎవరు కూడా ముట్టుకోవడానికి దగ్గర రావడానికి ఒకవేళ వస్తే దేవుని యొక్క ఆ కోపానికి బలైపోతారని చెప్పారు. ఇప్పుడేంటి? ఇప్పుడు వాళ్ళు ఎలా చూడగలిగారు మరి? అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు ఎలా చూడగలిగారు మరి? మీలో ఎవరన్నా చెప్పగలరా? ఎనీవన్?
ఎవరో చెప్పారు? చెప్పండి. వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు కనుక. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు చూడాలని ఆశ, ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క స్వరూపాన్ని చూడాలి, ఆయన శక్తిని పొందుకోవాలని ఆశ. అయితే దానికి తగ్గటువంటి ప్రయాస మనము పడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది దేవుని ఆత్మతో నింపబడాలని కోరిక ఉంది? స్తోత్రం. కొంతమంది ఎత్తారేమి, మిగతా వాళ్ళకి ఆ కోరిక లేదా? లేదా కోరిక? హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడగరో వారు దేవుని రాజ్యానికి, స్తోత్రం. ఒకడు నీటి మూలముగాను, చెప్పాలి, నీటి మూలముగాను, ఇంకే మూలముగా జన్మించాలి? స్తోత్రం. నీటి మూలము అంటే బాప్తిస్మం, ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగును గాక. అంటే మనము నీటి మూలముగాను జన్మించాలి, ఆత్మ మూలముగాను కూడా జన్మించాలి. మనము ఆత్మ మూలంగా జన్మించకపోతే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఇప్పుడు వారు, మోషే లేకపోతే వీళ్ళందరూ కూడా ఆ దేవుని చూడడానికి గల కారణం వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు, వారు దేవునికి తమ హృదయాన్ని సమర్పించుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక మాట ఉంటుంది కదా, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా చూడలేరు. స్తోత్రం. అంటే మనము 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను. స్తోత్రం. అంటే పరిపూర్ణత అనేది 100%, అంతే కదా. అంటే ఈ 100% వాళ్ళు పొందుకున్నారు కనుకనే ఆ దేవుడిని, ఆ శక్తి కలిగిన దేవుణ్ణి, ఆ ప్రభావం కలిగిన దేవుణ్ణి వారు కళ్ళారా చూడగలిగారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు మన అంశం ఏంటి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు, వెదుకుడి మీకు. స్తోత్రం. అలనాడు చాలా మంది వెతికారు దేవుని చూద్దామని, ఎవరు కూడా చూడలేకపోయారు, కనీసం దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు. కానీ వారు చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ఒకసారి మత్తయి సువార్త చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 మాటలు చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 3 దినాలు ఉపవాసం ఉండి నేను 3 దినాలు కనిపెట్టిన తర్వాత కూడా నేను పొందుకోలేదు. అలానే నేను విడిచిపెట్టలేదు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక దైవజనుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు దర్శనం చూపించారు. అది మొదలుకొని జరగబోయేటువంటి కార్యాలను దేవుడు ముందుగా చూపించడం మొదలుపెట్టారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే మనము అడిగినది పొందుకునే వరకు వేచి ఉండాలి. మనము అడిగింది పొందుకునే వరకు విడిచిపెట్టకూడదు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యాకోబు గారిని ఆయన, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. స్తోత్రం. ఇప్పుడు మనము దేవుడు ఆశీర్వదిస్తేనే కానీ, దేవుడు మనము అడిగినది మనము పొందుకునేటువంటి వరకు మనము దేవుణ్ణి పాదాలు విడిచిపెట్టకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం అడిగింది అది దేవునికి ఇష్టమై ఉండాలి, దేవుని చిత్తానుసారమైనది ఉండాలి. దేవుని చిత్తానుసారమైనది మనము అడిగితే ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా ఒక రోజు అంటూ ఉంటుంది, అప్పుడు దేవుడు దాన్ని దయచేస్తాడు. స్తోత్రం. నమ్ముతున్నారా? సైడ్ అయిపోయింది, బ్యాటరీ డౌన్ అయిపోయింది అప్పుడే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నిజంగా నమ్మండి, మీరు నమ్మితే దేవుడి కార్యాలు చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా చెప్పాలన్నది కానీ నన్ను కొంచెం ఫ్రేమ్లో బంధించారు కాబట్టి నేను కొంచెం కుదించి చెప్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చూడండి, అది చదవండి ఒకసారి 3 వరకు. మీరు ఆశించుచున్నారు గాని ఆ. మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, స్తోత్రం. కొట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఏం అడగనందున? ఎవరిని అడగనందున? దేవుని అడగనందున. ఎవరిని అడుగునందున? దేవుని అడగనందున. అయ్యయ్యో, దేవుణ్ణే కదా అడుగుతున్నాం. దేవుని అడగనందున మీరు ఏం చేయబోతున్నారు? ఏమీ దొరకదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనం అడిగింది ఈ లోక సంబంధమైనది అయితే దేవుడు దాన్ని ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, కానీ ఆయనకి ఇష్టం కాకపోతే ఇవ్వడు. అక్రమం కానిది అడిగితే ఇవ్వడు. దేవుడికి ఆయాసకరమైనది ఏదైనా అడిగితే ఇవ్వడు. ప్రభువా, నేను ఒక కారు కొనాలి ప్రభువా, వాళ్ళకంటే పెద్ద కారు కొనాలి ప్రభువా, వాళ్ళకంటే పెద్ద బంగళాల్లో నేను ఉండాలి ప్రభువా, వాళ్ళకంటే నేను పలానా విషయంలో ఈ విషయంలో నేను గొప్పగా ఉండాలి ప్రభువా. మన అవసరతలు మాత్రమే అడగాలి. అది దేవుని చిత్తానుసారమైనదే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు అడిగేది ఎలా అడగాలనంటే దేవునికి ఇష్టమైనది అయి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక చోట ఏముంటుందంటే, మనము వీటికంటే ఇందాక నేను చెప్పాను కదా, మన దేవునికి మనకంటే బాగా మన తల్లిదండ్రులైనా ఏదో అదో ఇదో ఇస్తారేమో, కానీ మన దేవుడు అంతకంటే ఉన్నతమైనది ఇస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అడగక ముందే ఆయన దయచేసే దేవుడు అయి ఉన్నాడు. మీ కొరకు ఒక ప్రత్యేకమైనది ఆయన ఏర్పాటు చేశాడు ప్రతి లైఫ్లో కూడా. మనం అడగక ముందే నా ప్రార్థనలు నేను అలవాటు చేసుకునే ఆ విషయం ఏంటంటే, ఎక్కువగా నేనేమి అడగను. మీరు నమ్ముతారా? ఎక్కువగా అడగను. నేను అడిగేది ఏంటో తెలుసా? ఆత్మలు అడుగుతాను దేవుణ్ణి. నా కుటుంబ పరిచర్యలు ఇంకా బలంగా వాడబలని అడుగుతాను. ఆత్మల విషయంలో కానీ, సేవకుల విషయంలో కానీ. అంటే నా బాధ కొంచెం చెప్పుకోవచ్చా? చిన్న బాధ చెప్పుకుంటానే. మొన్న క్రిస్మస్ కోటాలు జరిగినాయి కదా, క్రిస్మస్ కూడికలు. మా చర్చిలో ఒక్కొక్కరు క్రిస్మస్ కూడికలు పెట్టుకుంటారు. అందులో క్రిస్మస్ కూడికి మధ్యాహ్నం అంతా ఒక ప్రేయర్ జరిగింది. రాత్రికి ప్రార్థన అన్నమాట వాళ్ళది. అంతకుముందు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళది ప్రార్థన అయిపోయింది, వేరే చోట పెట్టాం ప్రార్థన. ఈసారి వాళ్ళ మనవరాళ్ళు ఫారెన్లో ఉంటుంది, ఆమె క్రిస్మస్ కూడికి వీళ్ళకి అప్పగించింది అన్నమాట. నేనేమో మధ్యాహ్నం ప్రార్థన చూసుకున్నాను. ఆ రోజు చర్చిలో అనుకుంటాను. మా ఇంట్లో మా అమ్మగారికి బాగాలేదు, అస్సలు హెల్త్ బాగాలేదు. మా అక్కకి హెల్త్ బాగాలేదు. మా అమ్మగారికి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మా అమ్మగారికి తీసుకెళ్ళలేదు, ఇంచుమించు 3 రోజులు అయింది. మా అక్కకి కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమంటే మా అక్కకి కూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. నా పనులు కొన్ని ఆపుకొని నేను ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి నేను సిద్ధపడ్డాను. సిద్ధపడిన తర్వాత ఆయన అన్నారు, ఒక చోట ఆయన ఫిక్స్ అయిపోయారు, అక్కడ వద్దు అని చెప్పేసి నేను మా ఆలోచన ఏంటి, మీ యొక్క సాక్ష్యము ద్వారా అక్కడ ఉండేటువంటి ప్రజలకు మీ సాక్ష్యము దేవుని మహిమపరిచేదై ఉండాలి. దేవుని వలన మీరు ఈ విధంగా ఉన్నారనేటువంటి సాక్ష్యం మీరు చెప్పాలి, దేవుని యొక్క సువార్తను అక్కడ ప్రకటించాలి అనేటువంటి మెయిన్ స్ట్రీమ్ మనస్సు కలిగి ఉంటే, అది ఎవరి మనస్సు తెలుసండి? దేవుని మనస్సు. అది మనకొస్తేనే కష్టం, మనకొస్తేనే శ్రమ, మనకొస్తేనే నింద, ఎదుటి వారి కొరకు ఆలోచన చేయలేని ఇటువంటి స్థితిలో నీవు ఉంటే అది దేవుని మనస్సు కాదని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయతో మా బాధ అర్థం చేసుకోండి. సేవకులైనటువంటి వాళ్ళు, విశ్వాసులు ఎలాగైనా దేవుని యొక్క రాజ్యములో వారు స్థానం కల్పించాలి అని వాళ్ళు చాలా కష్టపడతారు. స్తోత్రం. హల్లెలూయా. నేను వెనక్కి వస్తున్నాను. ఇక్కడ వాళ్ళు కొండ మీద ఉండేటువంటి దేవాతి దేవుని చూడడానికి వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. అంటే వాళ్ళు అడిగింది వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. అలాగే మనం అడిగినది కూడా మనం ఏం చేయాలి? పొందుకోవాలి. స్తోత్రం. దేవుడికి ఆయాసకరమైనది మనలో ఉండి అడిగితే దేవుడు దాన్ని దయచేయడు. దేవుడికి ఇష్టం కానిది మనము మనలో ఉంచుకొని ఆయన అడిగితే ఆయన ఇవ్వడండి.
దేవుడు మనల్ని ఏం చెప్పారని అంటే, మీరు పెట్టేవారిగా ఉంచుతాను కానీ నేను తీసుకునేవారిగా, స్తోత్రం కలుగును గాక. ఇవ్వుడి, హల్లెలూయా, ఇవ్వుడి, ఇవ్వకపోతే మనం ఇస్తే దేవుడు అది రిటర్న్ వస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఇవ్వకపోతే దేవుడు నీకెలా ఇస్తాడు? మనం అంతే కదా, వాక్యమే కదా. నీవు చేస్తే అది ఏదైతే చేస్తావు, మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడ్డిస్తే, నువ్వు ఎదుటివారి ప్రేమిస్తే ఆ ప్రేమే రిటర్న్ వస్తుంది, నువ్వు ఎదుటివారి గౌరవిస్తే ఆ గౌరవమే రిటర్న్ వస్తుంది. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంటుంది, నన్ను ఎవరు గౌరవించట్లేదు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవ్వరు కేర్ చేయట్లేదు, నా మాట ఎవ్వరు వినట్లేదు. ఈవిడ ఎవరి మాట అన్నా, ఈవిడ ఎవరి మాట ఏందో ఎవరిని గౌరవించదు. కానీ ఈవిడికి ఏం కావాలా? గౌరవం కావాలి, మర్యాద కావాలి. స్తోత్రం కలుగును గాక. సమాజం ఎలాగ ఉందండి, మనము ఏదైతే ఇస్తామో అది మనకి రిటర్న్ వస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, ఒక 2 మాటలు మాత్రమే చెప్పి ముగిస్తాను. ఒకసారి యోహాను పత్రిక 14వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటున్న మాట, మిమ్ములను అనాథలుగా విడువను. చాలండి, చాలు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారు? మిమ్ములను అనాథలుగా విడువను అంటే అర్థం ఏంటి? నీకేం కావాలో నాకు తెలుసు నాయన, ఎందుకు బాధపడతావు? నీకే అవసరం ఉందో నాకు తెలుసు, నువ్వు ఎందుకు బాధపడతావు? నేను నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడిని కాదు. మనుషులు విడిచిపెడతారేమో కానీ నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యము. స్తోత్రం. ఆయన విడిచే దేవుడు కాదు. తల్లి మరిచినా, తండ్రి మరిచినా, ఎవరు మరిచినా ఆయన మరిచే దేవుడు కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ సంగీతానికి ఆన్సర్ దొరికిందని నమ్ముతున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన విడిచిపెడతాడు అనుకుంటే ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు, అది శ్రేష్టమైందే ఇస్తాడు. హల్లెలూయా. అయితే మనము కూడా నమ్మాలి మొదట. హల్లెలూయా. తర్వాత మనం అడిగింది దేవుని దృష్టికి యోగ్యమైనదై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చివరిగా కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి త్వరగా. ఎలాగెలాగెలాగా? తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ. ఏమంటే అందరికీ, కొందరికా? స్తోత్రం. యెహోవా కొందరికి ఉపకారా, అందరికి ఉపకారా? చెప్పాలి అమ్మా. యెహోవా కొందరికి ఉపకారా, అందరికి ఉపకారా? వెనకన్న వాళ్ళు చెప్పాలి. కొందరికే ఉపకారా అంటే ఎదరున్న వాళ్ళు మాకే ఉపకారం చేస్తున్నాడు దేవుడు, మీకు చేస్తలేదా? మరి చెప్పాలి మీరు. స్తోత్రం. యెహోవా కొందరికే ఉపకారి. స్తోత్రం కలుగును గాక. ఇంకా అక్కడే చూస్తున్నారు వాళ్ళు. యెహోవా అందరికి ఉపకారి. స్తోత్రం. ఆయన అందరికి ఉపకారం చేయడానికి వచ్చారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 2వ దిన వృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి ఒకసారి. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినెడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. స్తోత్రం చెప్పండి అందరూ. అందరూ చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన ప్రార్థన అంగీకరించాలని అంటే ఇదిగో సూత్రం ఉంది ఇక్కడ. నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? తమ్ము తాము. ఇప్పుడు ఎలా ఉందంటే తగ్గించుకోవట్లేదు కానీ గింజేసుకుంటున్నాం మనం కదండి. తగ్గించుకోవట్లేదు కానీ ఏం చేస్తున్నాం? స్తోత్రం కలుగును గాక. తమ్ము తాము తగ్గించుకునే వాడు ఏం చేస్తాడట? హెచ్చింపబడతాడు. నో చెప్పగలిగితే హల్లెలూయా దేవుడు ఉన్నతమైన స్థితిలోని తీసుకెళ్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నో చెప్పాలంటే చాలా దమ్ము కావాలి.
దేవుని కోసం విడిచిపెట్టాలి అని అంటే చాలా దమ్ము కావాలి. సింపుల్గా మోషే యొక్క వృత్తాంతాన్ని చూడండి, అపోస్తలుల యొక్క వృత్తాంతాన్ని చూడండి. వాళ్ళకు ఉండేటువంటి సమస్యను వాళ్ళు విడిచిపెట్టుకునే దమ్ము ఉంది కనుకనే దేవుడు వారిని ఒక ఉన్నతమైనటువంటి వారిగా దేవుడు వారిని నిలబెట్టాడు. స్తోత్రం. ప్రభు కోసం కుటుంబాన్ని, ప్రభు కోసం తమ వ్యాపారాల్ని, ప్రభు కోసం తమ ఉద్యోగాల్ని ఎవరైతే విడిచిపెట్టేటువంటి ఆ యొక్క ఏమంటారు ఆలోచన కలిగి ఉంటారో వారి యొక్క జీవితాన్ని దేవుడు చాలా ఉన్నతంగా ఆయన తీసుకువెళ్తాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు పలాయి గారు ఆ మీటింగ్లో నాకు నేవీలో జాబ్ వచ్చింది, నేను దాన్ని విడిచిపెట్టాను అనేటువంటి సాక్ష్యం చెప్పారు. దమ్ము ఉండాలండి బాబు. అమ్మా ఆ కాలంలో నేవీ ఉద్యోగం అంటే మాటలా, సెంట్రల్ గవర్నమెంట్, దమ్ము ఉండాలి. అటువంటి సాక్ష్యాలు చాలా. మా నాన్నగారు ఎంప్లాయ్ అండి. సేవ కోసం మా నాన్నగారు ప్రమోషన్ వదులుకున్నారు. మా నాన్నగారు కనుక ప్రమోషను ఆయన కావాలని అంటే మా ఇంటికి అన్నీ వస్తాయి. ఒక 50 మంది మా నాన్నగారి కింద పనిచేస్తారు. అర్థమవుతుందా? డబ్బు ఎలా వస్తుందంటే అలా వస్తుంది. దేవుని కోసం వద్దనుకున్నారు. దేవుడు అన్యాయం మా కుటుంబాన్ని అన్యాయం ఆయన చేయలేదు. ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుని కోసం నీవు వదులుకోగలిగితే, దేవుని పని విషయంలో నీవు వదులుకోగలిగితే దేవుడు నువ్వు అనుకునే దానికంటే ఉన్నతంగా నిన్ను ఆశీర్వదించే సమర్థుడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ మందిరంలో నా కను దృష్టి ఉంచుతాను అంటున్నాడు దేవుడు. మీరు ఏదైతే మీరు ఇక్కడ అడుగుతున్నారో అంటే ఇది ఏదో సమాజం కాదండి, ఇది దేవుడు నిలిచేటువంటి సమాజము. దేవుడు ఇక్కడ ఉంటారు. ఆయన ఎవరైతే తమ హృదయాన్ని దేవుడికి ఇచ్చేటువంటి హృదయంగా మార్చుకుంటారో వారి జీవితంలో ఇక్కడ ఏదైతే అడుగుతారో ఖచ్చితంగా దేవుడు వారిని దయచేస్తాడు. మీరు నమ్ముతున్నారా? నమ్ములు గడిగిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సామాన్యమైనటువంటి మందిరం కాదు, ఇది సామాన్యమైనటువంటి స్థలం కాదు. మీరు ఏదైతే అడుగుతున్నారో వాటిని పొందుకోవడానికి దేవుడు కార్యం చేసేటువంటి స్థలం ఇది. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఇందాక 121 చదివించారు కదా, ఒకసారి చదువుతారా? అది 121 దావీదు కీర్తనలో స్తోత్రం. మనకి ఎవరి వల్ల సహాయం కలుగుతుంది చెప్పండి? ఎవరి వల్ల? ఆయన వల్లనే మనకు సహాయం కలుగుతుంది. ఆయన వల్లనే మనం పోషించబడుతున్నాం. మన అవసరతలు ఆయన వల్లే తీర్చబడుతుంది. మనము అడిగినది పొందుకోవాలంటే మనము ఆయనకి ఇష్టం లేనిది మనలో ఏది లేకుండా చూసుకోవాలి. ఆ విధంగా మనం సిద్ధపడితే దేవుడు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన కార్యం జరిగిస్తాడు. ఇప్పుడు నేను చివరికి మాటను మాత్రం చెప్పనివ్వండి. మనము ఈ సంవత్సరంలో ఆత్మీయ స్థితిలో ఎంతవరకు వచ్చాం, ఎంతవరకు ఆత్మీయ స్థితిలో వృద్ధి పొందాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా ప్రార్థన చేశాం, ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నాం, ఎంతగా దేవుని శక్తితో నింపబడ్డాం, దేవుని ప్రత్యక్షతలో నింపబడ్డాం. మనము ఏదో సాదాసీదా భక్తి చేసే టైం ఇది కాదు. ఇది చివరి గడియాలు, ఇది చివరి సమయాలు. మన కుటుంబాన్ని మనము జాగ్రత్త పరచుకోవాలి, మన యొక్క సమాజాన్ని జాగ్రత్త పరచుకోవాలి. మనం క్రీస్తు యొక్క ఏమంటారంటే క్రీస్తు కొరకు ఒక సాక్షులుగా మనము నిలబడుతున్నాం కనుక ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలని మీకు సెలవిస్తూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు ఓపికగా విన్నా మీ అందరికీ ప్రభుపేట వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సార్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు చాలా అద్భుతమైన మాటలు మరి మోనో పాస్టర్ గారు అందించిన సమయంలో గిర్జన్ గారు వారి గ్రామంలో మనం స్వార్థ చేయాలి. అత్యంత ప్రియులు దేవుడు దాసుడు మరి గిర్జన్ గారు చాలా మోసే గారు నాన్నగారు వారికి తెలుసు, చాలా ఆసక్తిగా స్వార్థ చేస్తారు. దేవుడి పని భారంగా చేస్తారు. దేవుడు మందిరం పని కూడా జరుగుతుంది. మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఒక గొప్ప ప్రసంగం వారు చేస్తారు.